వచ్చారు? శత్రుశేషం రుణశేషం ఉండకూడదే. పిల్లవే బాగుండే ఆయనతో మీకేంటి పని? ముందు ఓడిపోలే పని, తర్వాత నీతో పని. మాటలు మర్యాదగా మాట్లాడు. ఒళ్ళు ఎలా ఉందేంటి? గుంపు సొంపుల వయ్యారి నీ ఒళ్ళు మా ఒళ్ళు కలిస్తే భలే 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 సందుగా ఉంటుంది. నువ్వు కలుపుతావా మమ్మల్ని కలుపమంటావా? మార్గులరా ఎందుకు వచ్చారు? ఇంకా మీకేం కావాలని వచ్చారు? ఇలా మాట్లాడడానికి మీకు అసలు సిగ్గులేదా? సిగ్గు శరం ఊర మానవ జ్ఞానం మా స్మగ్లింగ్ ముఠాధిపతులు ఎప్పుడూ వదిలేశారు. ఇక మాకు సిగ్గు గురించి ఎలా తెలుస్తుంది? అయినా సిగ్గు గురించి నువ్వు మాట్లాడావు కనుక ఆ సిగ్గు ఎలా ఉంటుందో నీ అందమైన పెదవులతో చెప్పమ్మా. అమ్మా, ఆడదానితో సిగ్గుతో పనే ఉంది. మాకు కావాలి. ఒక్కసారి మాతో కలు ఆనందం. అసలు ఎందుకు వచ్చారు మీరు? ఇంకా ఇక్కడ ఏం మిగిలింది మీకు? ఇంకేం చేసుకోవాలని వచ్చారు? ఇప్పుడు నీ మొగుడిని మేము ఈ లోకంలో నుంచి శాశ్వతంగా పంపిస్తున్నాం. కానీ నిన్ను చూడగానే మా కామ పిశాచి నా భర్త వచ్చాడంటే మళ్ళీ ముక్కలుగా నరికేస్తాడు. అదుగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. వాడికంత సీను లేదమ్మా, వాడికంత సీను లేదు. ఎందుకంటే వాడి నిండు 100 ఏళ్ల జీవితం ఈ రోజుతో అంతమవుతుంది. మీరేమైనా దేవుళ్ళ? మీరు చెప్పింది చెప్పినట్లుగా జరిగిపోవటానికి భగవంతుడే సరే, ఆయన రాసిన రాజకైనా తిరుగుంటుందేమో కానీ ఈ భగవాన్ దేశం మాటకి తిరుగులేదు. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్తారా లేక పోలీసులు పిలవమంటారా? వారు మమ్మల్ని ఏం చేస్తారు? మా అలిగడి వింటేనే పట్టుపాలేరు వరకు పారిపోతారు. హలో వ్యక్తు చేయక మా కౌంటిలో వచ్చి నీ ఒంటి మీద ఉన్న శరీరాన్ని, నీ శరీరంపై నువ్వు కప్పుకున్న శారీని, నీ బట్టల్ని ఒక్కొక్కడిగా ఉడతీసి ప్రతి బజార్లో లగ్గనంగా నిలబెట్టి నిన్ను అవమానపరుస్తాం. నా మాట వింటావా లేతే ఇల్లు చెప్పేట చేసుకుంటావా? నీ ఇష్టం. మనిషి జన్మ ఎత్తి పశువులా ప్రవర్తించడానికి వీల్లేదు. మనసు అలా ఒప్పుకుంది. అయినా మీలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. మర్యాదగా నడవండి బయట. అమ్మా, ఎలా వెళ్ళమంటావు? చెర్రి గుడ్డు లాంటి నీ జడలో అందమైన మల్లెపూలు భూములాగా ఉంటుంటే
ఉండాలి. అందమైన నువ్వు పెట్టుకున్న ఆ పువ్వులు నడపాలి, గుట్టు తెలపాలి, నీ గాజులు పగలాలి, మా మోజు తీరాలి. అవన్నీ జరగంటే మేము ఇక్కడి నుంచి వెళ్ళము. మీకు అక్క చెల్లెలేరా, అన్న తమ్ముడు లేరా? మీరు పుట్టింది కూడా నా లాంటి ఒక ఆడదానికేరా. అయినా ఆడదంటే ప్రతి మగాడికి అలసైపోయింది. ప్రతి మానం జరపడం ప్రతి మగాడికి సరదా అయిపోయింది. కానీ కానీ అదే మానవ జన్మ పుణ్యక్షేత్రం అని తెలియదు మీకు. ఇచ్చిదానా నీ అందం చూస్తుంటే నీ ముగ్గురిని పైలోకానికి పంపిద్దాం అనుకున్నామేమో. నీ అందానికి దోషము భయం. నీతో ఒక్కసారి మా పొందుని రుచి చూపిద్దాం అనుకున్నాం. నేను ఒక్కసారి మాతో కలిస్తే